ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 20వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి సప్తమి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:11 నుండి మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:52 వరకు. తదుపరి తిథి బహుళపక్షం అష్టమి మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:52 నుండి మే 21వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:55 వరకు. తదుపరి తిథి బహుళపక్షం నవమి మే 21వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:55 నుండి మే 22వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:22 వరకు. నక్షత్రం ధనిష్ట మే 19వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:29 నుండి మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:32 వరకు. తదుపరి నక్షత్రం శతభిషం మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:32 నుండి మే 21వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6:58 వరకు. కరణం భవ మే 19వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:06 నుండి మే 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:52 వరకు. బాలవ మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:52 నుండి అదే రోజు సాయంత్రం 5:28 వరకు. కౌలవ మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 నుండి మే 21వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:55 వరకు. తైతుల మే 21వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:56 నుండి అదే రోజు సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:02 వరకు. యమగండ కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తదుపరి రాత్రి 11:05 నుండి 11:50 వరకు. వర్జము అర్ధరాత్రి 2:34 నుండి 4:08 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 9:15 నుండి 10:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయము మే 20వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:22 చంద్రాస్తమయము మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:03 సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:35 వరకు మకర రాశి గుండా ప్రయాణించి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈరోజు ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ద్వితీయార్థంలో శుభవార్తలను వింటారు. ఆర్థిక ఇబ్బందులైతే పెద్దగా ఏమీ ఉండవు. ఇతరులకు మంచి సలహాలను సూచనలను ఇస్తూ స్నేహితులను కలుస్తూ ఈరోజు గడుపుతారు. సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వలన మనసు ఈరోజు కొంత బాధపడుతూ ఉండవచ్చు. మీ మాటలను మరియు మీ ప్రవర్తనను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవటం ముఖ్యం. సోమరితనం మరియు బద్ధకం అనిపించవచ్చు. కాస్త అనారోగ్యంగా ఉన్నట్టుగా కూడా భావిస్తారు. నూతన వస్తువులు ఆభరణాలు ఈరోజు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైన ప్రయాణాలను చేపడతారు. కొత్త పథకాలలో చేరాలని ఆలోచిస్తారు. అయితే అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఈ రాశివారు ఈరోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రణాళికల గురించి ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు ఇల్లు లేదా కార్యాలయంలో మరమ్మతుల పని మెరుగుదల కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన ఈ రాశివారు లాభాలు పొందుతారు. తలపెట్టిన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఈ రాశివారు తమ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న వారితో వాదనలను నివారించేటందుకే ప్రయత్నించాలి. ప్రత్యర్థులను ఓడించడంలో ఈ రాశివారు విజయం సాధిస్తారు ఈ రోజు అని చెప్పవచ్చు. అయితే శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటే గనక తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఈ రాశివారు ఆలోచించి ఆలోచనాత్మకంగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే అనవసరమైన వివాదాలకు లేదా అపార్థాలకు దారితీస్తాయి. మరి కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. చేసే ప్రయాణాలలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ఈరోజు తమ సంతానం వలన ఆనందం పొందే కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా ఉంది. సమాజంలో పలుకుబడి ఉన్న వారితో పరిచయాలను ఈరోజు పెంచుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మౌనంగా ముందుకు సాగుతాయి.
ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధను వహిస్తూ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవటం వలన, అదేవిధంగా ఫిట్నెస్పై శ్రద్ధను వహించటం వలన అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు. అర్థం పర్థం లేని వ్యక్తిగత ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు తమ కోరికల ప్రకారం కొన్ని పనులను పూర్తి చేస్తారు. సంతానం ఏదైనా తప్పుడు చర్యకు పాల్పడితే గనక మీరు కొంత ఆందోళన చెందుతారు. అయితే చింతించే బదులు సమస్యను సానుకూలంగా ప్రశాంతంగా పరిష్కరించుకునేటందుకు ప్రయత్నించండి. ఈరోజు ప్రయాణాలు విజయవంతం అవుతారు, కానీ ప్రయాణంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ పని నిమిత్తమై మీరు కొన్ని దృఢమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. వాటిని పూర్తి చేయటంలో కూడా విజయం సాధిస్తారనే చెప్పవచ్చు. మార్కెటింగ్ సంబంధిత పనులను ఈరోజు వాయిదా వేసుకుంటే మంచిది. విందు వినోదాల్లో పాల్గొంటూ మంచి సమయాన్ని గడుపుతారు. భార్యాభర్తల మధ్యన సైతం మంచి సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ విస్మరించకూడదు. ఆటను ప్రవర్తనను ఈరోజు నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. ఏవైనా పనుల్లో సమస్యలు ఎదురైతే గనక తప్పకుండా తండ్రి గారితో చర్చించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ భాగస్వామితో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. వివాదాస్పదమైన సమస్యలను పరిష్కరించుకునేటందుకే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తారు. కృషికి తగినట్లుగా విజయం సాధిస్తారు. అయితే కొంత పని ఒత్తిడి కారణంగా చికాకుగా ఈరోజు ఉంటుంది. కాబట్టి ప్రణాళికల ప్రకారం పనులు చేసుకుంటే అంత ఇబ్బంది అనిపించదు. వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండటం వలన ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఉత్తర దిశకు బదులు ఈ రోజు తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాల మీద బయలుదేరాల్సి వచ్చినప్పుడు వెళ్లే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కాబట్టి కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలను పఠించాలి. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించవచ్చు. తలకు నూనె రాసుకొని ఈరోజు తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు సైతం తలెత్తే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తలు వహించాలి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త పనులకు, ప్రయాణాలకు ఈరోజు అంతా శుభప్రదం కాదు. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.